అందరికీ నమస్కారం. ఈరోజు వేసవి కాలం ముదురుతూ ఉన్నది. ఎండలు మండుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉన్నటువంటి మంచినీటి ఎద్దడికి ఆయా ఆర్డబ్ల్యూఎస్ శాఖలు అంటే గ్రామీణ నీటి సరఫరా శాఖలు, గ్రామ పంచాయతీలు అందరూ అప్రమత్తమై మంచినీటి ఎద్దడికి ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పి పంచాయతీ సర్పంచుల సంఘం కోరుకుంటా ఉంది. ఈ యొక్క రానున్న కాలంలో గ్రామాల్లో ఉన్నటువంటి రక్షిత మంచినీటి పథకాలు, అలాగే సిపిడబ్ల్యూ స్కీములు, అలాగే ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి వాహనాల ద్వారా తరలించేటువంటి మంచినీటి వసతికి అదనంగా ప్రభుత్వం నిధులు కేటాయించి ఆయా అవసరాలను తీర్చే ప్రయత్నంలో ముందుండాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని మా పంచాయతీ సర్పంచుల సంఘం కోరుకుంటా ఉంది. అలాగే ప్రకాశం జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు ఈ విషయమై చొరవ తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి మంచినీటి ఎద్దడికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే గ్రామ పంచాయతీలు పరిపాలనా కాలం రేపు ఏప్రిల్ 4తో ముగిసిపోతున్న నేపథ్యంలో ఆయా ప్రత్యేక అధికారుల పాలనకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కూడా ఆ అధికారులతో ఆ యొక్క అవకాశాన్ని, అవసరాన్ని తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఏదేమైనా మరొకసారి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అధికారుల పాలనకు బదులుగా ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే వరకు సర్పంచుల్ని పర్సనల్ ఇన్ఛార్జీలుగా కొనసాగించాలని చెప్పి మా పంచాయతీ సర్పంచ్ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధి లేని గ్రామాలు ఆ యొక్క యాజమాన్యం లేని పరిశ్రమల్లాగాను, హెడ్ మాస్టర్ లేని స్కూళ్ళలాగాను, అలాగే యజమాని లేని గృహాల్లా ఉంటాయని చెప్పి ప్రజాప్రతినిధి లేని కొరత ఆ గ్రామానికి నిరంతరం వెంటాడుతుందని, కనీస అవసరాలు తీర్చడంలో అధికారులు ఎలాగూ పనిచేయడం కష్టమవుతున్న నేపథ్యంలో తక్షణమే సర్పంచుల్ని పర్సనల్ ఇన్ఛార్జీలుగా కొనసాగించాలని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రజల అవకాశాలని, అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఈ చర్యను తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఈ యొక్క పంచాయతీ సర్పంచుల సంఘం కోరుతా ఉంది, డిమాండ్ చేస్తాం.